హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఎదురు ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంట్రీ ఇద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక దెబ్బకు దెబ్బ 2 రోజుల్లోనే ముగించిన టీమిండియా సరికొత్త చరిత్ర. సౌత్ ఆఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టుపై విజయడంక మోగించింది. తద్వారా 2 మ్యాచ్ల సిరీస్ను 1-1తో డ్రా చేసుకుంది. కాగా సఫారీ గడ్డపై అందని ద్రాక్షగా ఉన్న టెస్టు సిరీస్ గెలవాలనే సంకల్పంతో రోహిత్ సేన సౌత్ ఆఫ్రికాలో అడుగుపెట్టింది. బాక్సింగ్ డే టెస్టులో ఘోర పరాజయం. ఈ క్రమంలో సెంచురియన్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో అనూహ్య రీతిలో ఘోర ఓటమిని చవిచూసింది. ఇన్నింగ్స్ మీద 32 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. దీంతో సిరీస్ గెలవాలన్న ఆశలు అడియాసలు కాగా కనీసం డ్రా చేసుకుంటే చాలనే స్థితికి వచ్చింది టీమిండియా. ఇలాంటి దశలో బుధవారం కేప్టౌన్లో రెండో టెస్టు ఆరంభించింది. ఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్ జట్టు సరికొత్త రికార్డులు సృష్టించింది. 55 పరుగులకే ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది. సీమర్లకు స్వర్గధామంగా భావించే న్యూలాండ్స్ పిచ్ మీద తొలి రోజే సఫారీలా ఆట కట్టిందని చెప్పుకోవచ్చు. టీమిండియా పేసర్లలో మొహమ్మద్ సిరాజ్ ఏకంగా 6 వికెట్లు కూల్చి సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ని పతనాన్ని శాసించగా బుమ్రా, ముఖేష్ కుమార్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. ఇక ఆ తర్వాత మనోళ్ళు బ్యాటింగ్లో కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ మినహాయిస్తే ఎవరు కూడా ఆశించినట్టు ఆడలేకపోయారు. రోహిత్ శర్మ 39, శుభ్మన్ గిల్ 36, విరాట్ కోహ్లీ 46 మినహాయిస్తే ఎవరు కూడా అంత ఆశించినట్టు ఆడలేకపోయారు. దీంతో మొదటి ఇన్నింగ్స్లో 153 పరుగులు చేయగలిగింది. తద్వారా 98 పరుగుల ఆధిక్యంలో టీమిండియా ఉంది. ఈ క్రమంలో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వచ్చిన సౌత్ ఆఫ్రికాను బుమ్రా కోలుకోలుని దెబ్బ కొట్టాడు. వరుస విరామంలో 5 వికెట్లు కూల్చి ప్రోటీస్ బ్యాటింగ్ను కుదేలు చేశాడు. ఒకవైపు అందరి వికెట్లు త్వరగా పడినా కానీ మార్కం మరోవైపు మెరుపు సెంచరీ చేశాడు. దీంతో 176 పరుగుల వద్ద సౌత్ ఆఫ్రికా రెండో ఇన్నింగ్స్లో ఆల్అవుట్ అయింది. ఈ నేపథ్యంలో 79 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 12 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. తద్వారా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్ సమం చేసుకోవడమే కాక కేప్టౌన్లో మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా చరిత్ర సృష్టించింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి మొహమ్మద్ సిరాజ్కి దక్కింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రాతో పాటు డీన్ ఎలిగర్ కూడా ఇచ్చిళ్ళు. ఓవరాల్గా చూసుకుంటే ఇది టెస్ట్ సిరీస్ అనేది చూసుకుంటే రోహిత్ శర్మ మంచిగా రానిచ్చిండు. కానీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మనల్ని ఇంకా మంచిగా రానిస్తే మాత్రం మొదటి మనకి టెస్ట్ సిరీస్ అనేది విజయం దక్కే అవకాశం ఖచ్చితంగా ఉండేది. కానీ మనోళ్ళు ఫస్ట్ మ్యాచ్లో ఘోరంగా ఓటమి పాలైనా కానీ మనోళ్ళు కంబ్యాక్ చేసిన తీరు మాత్రం చాలా చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ మాత్రం మన బౌలర్స్ గెలిపించాలని చెప్పుకోవచ్చు. బుమ్రాతో పాటు సిరాజ్ వీళ్ళిద్దరు గెలిపించాలని చెప్పుకోవచ్చు. ఇక ప్రసిద్ధి కృష్ణ డెబ్యూ చూసుకుంటే ఈ సిరీస్లో అంతా ఆకట్టుకున్నట్టయితే రాణించలేకపోయారు. ఇక సెకండ్ మ్యాచ్లో ముఖేష్ కుమార్కు ఆ అవకాశం ఇచ్చినా కానీ తను కొంచెం 50% యూజ్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ చూసుకుంటే మనల్ని మాత్రం సెకండ్ మ్యాచ్లో మంచిగానే కంట్రిబ్యూట్ చేసి మన బౌలర్స్ ఈ మ్యాచ్ గెలిచినామంటే మన బౌలర్స్ ద్వారానే మనం గెలిచినామని చెప్పుకోవచ్చు. ఈ సౌత్ ఆఫ్రికా టూర్ అనేది మనకు చాలా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక్క సిరీస్ కూడా మనం ఓడిపోలేము. ఎందుకంటే T20 సిరీస్ వచ్చేసరికి మనకి డ్రా చేసుకున్నారు. ఇక వన్డే సిరీస్ మన టీమిండియా గెలిచింది. ఇక టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే టెస్ట్ సిరీస్ కూడా మనోళ్ళు డ్రా చేసుకున్నారు. కాబట్టి ఈ టూర్ మాత్రం మనోళ్ళకి మంచిగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక 2024 మాత్రం మనం ఒక మంచి టెస్ట్ విజయంతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఈ 2024లో మనలో అంతా మంచిగా రానిచ్చి T20 వరల్డ్ కప్ కూడా గెలిస్తే బెటర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.